గోశాలలో ఇప్పుడు లేదు. ఒక పవిత్రమైనది గోశాల. తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల. ఆ గోశాలలో 100 గోవులు చచ్చిపోయినాయి. టక్కన పూర్తి చేశారండి. పోస్ట్ మార్టం కూడా చేయలే. పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటివి తెలుసుకొని వాటికి మళ్ళా కడమ చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేశాడు. ఇది మోసం కదా? ఏమండి బిఆర్ నాయుడు గారు, నాకు తెలియగడుగుతా. నువ్వు చెబుతున్నావు అసలు నీకు 100 దర్శనాలు ఇచ్చారండి, నాకు 50 వాడుతున్నాను, మిగతా వాడలేదు. ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు, అందువల్ల 50 వెళ్ళడం లేదు, 50 ఆపేశాను. 100 ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా 50 నేను వాడుతున్నాను, కడమే వాడలేదు అన్నాడు. ఇది ఒక పెద్ద అబద్ధం. ఏమైనా తెలియగడుగుతాను, బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో? 500. ఏది బ్రేక్ దర్శనానికి బయట 3,500, 5,000, 7,500 బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు. ఎవరే ఈ బ్రోకర్లు? నీకు తెలీదా? బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతు నువ్వేగా. ఎందుకు దొరుకుతున్నాయి? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? దాని మీద మాత్రం యాక్షన్ తీసుకోవు. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. అంతేకాదు, మీ అబ్బాయి ఉన్నాడు. మీ అబ్బాయికి మొత్తం మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ ఇండియా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ అక్కడ ఒక డోర్ పెట్టావు మీ అబ్బాయి దగ్గర. వాళ్ళని తీసుకెళ్తాడు, దర్శనాలు చేస్తాడు, మీ పనులు మీరు చేసుకుంటారు. వ్యాపారాలు, డబ్బులు సంపాదించుకునేది. దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి నీచమైన స్థితికి బిఆర్ నాయుడు దిగజారిపోయాడు. నీకు బిఆర్ నాయుడు గురించి ఏం చెప్పాలి చెప్పండి, నాకు అర్థం కాలేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట. నాకు తెలియగొడుతున్నాయా, నువ్వు చైర్మన్గా ఉన్నావు, నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం, ఏమంటావు నువ్వు? అది నోరేనా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పీకాడంటావా? వెనకే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరూ కూడా. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. పీకుతారు, తొందర పెడితేటాకు భగవంతుడు పీకుతాడు నిన్ను 2 అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నువ్వు. ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్గా ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం రాబోయే కాలంలో ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఈ విధంగా బ్రోకర్లను పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఏ పేరు మీద మొత్తం దర్శనాలు చేయాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాన్ని తీసుకొస్తే, అంతకుముందు టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయనే, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని. అయినా సరే దాన్ని అక్కడక్కడ పెట్టేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేది దాన్ని పెట్టాలనేది ఒక రిటైర్డ్ అధికారి చెప్పినా కూడా దాన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం, ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పో లేకపోతే ఇంకొక మెప్పో పొందాలని. నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట. ఆయన చెప్తున్నాడు నేను దర్శనానికి వెళ్ళలేదండి, వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని. నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు. నువ్వు మీ అబ్బాయి కలిసి గోవా మాత్రం TV5 నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే అలవాటు ఉంది. సరే అక్కడ ఏ దర్శనం చేసుకుంటావో మాకు తెలియదు. ఇవన్నీ సొల్లు కబుర్లు చెబితే వినటానికి రాష్ట్ర ప్రజానీకానికి బిఆర్ నాయుడు గురించి తెలియకపోవచ్చు, కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బిఆర్ నాయుడు గారి గురించి తెలుసు, తిరుపతిలో ఉండే వాళ్ళకి బిఆర్ నాయుడు గారి గురించి తెలుసు. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు చెందినవాడు కదా, అందుకని బిఆర్ నాయుడు గారి గురించి అన్ని పోసగుచ్చినట్టు ప్రతి విషయం బిఆర్ నాయుడు గారి గురించి తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు. అందుకోసమే నీకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మా చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్కైపోతున్నారనే విషయాన్ని కూడా నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో. నేను మరొకసారి చెప్తున్నా, మిస్టర్ బిఆర్ నాయుడు,
యు ఆర్ నాట్ TV5 మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎండివి కాదు. యు ఆర్ నాట్ న్యూజెన్ సప్లై చేసే కంపెనీది మీదని కాదు. యు ఆర్ నాట్ ఆర్థోజన్ కంపెనీకి నువ్వు ప్రొపరైటర్ కాదు. ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్వి. అది హిందువుల దురదృష్టం, అది వేరే అంశం. చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు. ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళినే బుద్ధి తెచ్చుకోవయ్యా. మర్యాదగా మాట్లాడు, దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయమాక. నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను, తెగిస్తాను. ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా విన్నాం రాజకీయాల్లో. నువ్వు రాజకీయాల కొత్త ఏమో, లేదా నీ మాటలు కొత్త ఏమో, లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు ఆ రకమైన నోరులు పెగులుతూ ఉంది. కాస్త నోరు కట్టేసుకో, మర్యాదగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నువ్వు ధనవంతుడు కావచ్చు, మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, నీకు ధనం బ్రహ్మాండంగా ఉందనే మదం ఉండొచ్చు, కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మళ్ళా మాట్లాడితే నీకు చేయాల్సిన శాస్త్ర కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. నీ నోటీసులు ఇస్తే భయపడేవాళ్ళం కాదు, లేదా చంద్రబాబు నాయుడిని పట్టుకొని కేసులు పెడితే భయపడేవాళ్ళం కాదు. ఇలాంటి కేసులు, ఇలాంటి నోటీసులు చాలా చూసాం. మర్యాదగా, పద్ధతిగా తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా ప్రవర్తన చేయి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము, చెప్పదలుచుకున్నాను. వినకపోతే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా.